హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అవినాష్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ఇక ఆడియన్స్ ని ఓట్ అపీల్ కోసం జంటలుగా టాస్క్లు ఆడడానికి అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. ఇక ప్రేరణ, నిఖిల్ ని, నబీల్, అవినాష్ ని, విష్ణుప్రియ, రోహిణి సెలెక్ట్ చేసుకుంటారు. పేరు లేనివారు గేమ్ లో ఆడడానికి వీల్లేదని చెప్పారు బిగ్ బాస్. ఇక మిగిలింది గౌతమ్. మళ్ళీ నబీల్ అవినాష్ ని కన్విన్స్ చేసి గౌతమ్ సెలెక్ట్ చేసుకుంటాడు. అవినాష్, రోహిణి టీటీఎఫ్ కంటెంటర్ టాస్క్ లో గౌతమ్ని, పృథ్వీని కాకుండా తేజాని తీసుకున్నందుకు పెద్ద గొడవతో పెట్టుకుంటాడు నబీల్. బయాస్ నిర్ణయం తీసుకున్నారు అంటాడు. అవినాష్, రోహిణి కూడా నబీల్ మీద ఫైర్ అయ్యారు. ఇప్పుడు గౌతమ్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నావు, మరి సండే బ్లాక్ స్టార్ ఎందుకు ఇచ్చినావు అని అడుగుతాడు అవినాష్. అయితే ఆ విషయంలో నబీల్ ఇవ్వాలనుకోలేదని డిఫెండ్ చేసుకున్నాడు. ఇక మూడు జంటలు ఫస్ట్ టాస్క్ నా టవర్ ఎత్తేందనే టాస్క్ ఆడారు. దీనిలో అయితే నిఖిల్, ప్రేరణ గెలిచారు. నబీల్, గౌతమ్ ఓడిపోయారు. సెకండ్ వచ్చింది విష్ణుప్రియ, రోహిణి. అయితే నెక్స్ట్ టాస్క్ కోసం బిగ్ బాస్ ప్రేరణ, నిఖిల్ తో పాటు ఓడిపోయిన రెండు జంటల్లో రోహిణి, విష్ణుప్రియలో ఒకరికి ఛాన్స్ ఇస్తాడు. ఇక విష్ణుప్రియ రోహిణిని ఆడమంటుంది. ఇక ఈ ముగ్గురికి కలిసి టిక్ టాక్ టిక్ అనే టాస్క్ అయితే పెడతాడు బిగ్ బాస్. దీనిలో ప్రేరణ విన్ అయింది. ప్రేక్షకులు ఓట్ అప్పీల్ కూడా చేసుకుంది. ఇక తరువాత రోప్ టాస్క్ జరిగింది. దీనిలో 7 పార్టిసిపేట్ చేశారు. దీనిలో నబీల్ గెలిచినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి రోజుకు 2 టాస్కులు జరుగుతాయి. రెండవ టాస్క్ రెజ్లింగ్ టైప్ టాస్క్. దీనిలో నబీల్, విష్ణుప్రియ గెలిచినట్టు తెలుస్తోంది. ఇక 2 టాస్కులు గెలిచిన నబీల్ కి ఓట్ అప్పీల్ చేసుకున్నందుకు అవకాశం వచ్చింది. ఇక నిన్న శేఖర్ మాస్టర్ పుష్ప ప్రమోషన్స్ కోసం హౌస్ లోకి వచ్చి సాంగ్స్ కి కంటెస్టెంట్స్ తో డాన్స్ చేయించాడు. నేను ఎవరిని నా వీడియోస్ లైక్ చేయమని అడగను. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గౌతమ్ నామినేషన్స్ లో ఆయన గొడవకు నిఖిల్ కి సారీ చెప్తాడు. ఆటలో వాడుకుని అన్నాను, పర్సనల్ గా కాదు అని అపాలజీ చెప్పాడు. కూడా ఓకే, నేను కూడా నోరు మూసుకుని నొక్కు అన్నది సారీ చెప్తున్నాను అంటాడు. ఓకే, ఇక మంచి పరిణామం. ఇద్దరు హక్ చేసుకున్నారు. బయట ఇద్దరు ఫ్యాన్స్ తెగ గొడవలు పడుతున్నారు. ఎందుకు ఇద్దరు బాగానే ఉంటారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారాలు నమ్మొద్దు. నిన్న నిఖిల్ మొత్తం టాస్కులు గెలిచినట్టు వీడియోస్ వచ్చినాయి. ఎందుకు ఇలా ఫేక్ వీడియోస్, ఫేక్ ప్రచారాలు? ఇవన్నీ ఫ్యాన్స్ నమ్మొద్దు. అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.